చెందిపాడి తలముల్లా తడుతూరి తలముల నుండి ఒరెళ్ళు వచ్చింది చెందిపాడి లోపల దేవరాజు వీరయ్య చేస్తున్నాడు మాయన్న ఇక్కడ తడుతూరి తలమందు ఇక్కడ వచ్చిండు వీరయ్య పండుగ చేసుకోవాలి ఎల్లమ్మ పండుగ చేసుకోవాలి ఇక్కడ నా పిల్లలు నేను చల్లగా బతకాలని చెప్పి ఇక్కడ మాత్రం గనక దేవతలు తీసుకుపోయాడు సత్యేడు సముద్రములా తారజము చేసుకొచ్చిండు ఎల్లమ్మ గుండి బిడల వినా పండుకున్నాడు వీరయ్య పరుపు తిడుల వినా నాయన దేవరాజు ముకుల పక్కున లేదు ముద్దాయి లింగ ముని వన్నురాలు లేదు బ్రహ్మదేవుని కొడుకు సుఖలాకు సురుడు సురమ్మ కుమారుడు ఏమంట ఉన్నాడే అయ్యా రారాజు వీరయ్యా మూడోతోని మరి 7 ఊర్ల విశ్రమం ఉంది పంగలతోని మరి 10 ఊర్ల విశ్రమం ఉంది మరి వీర దేవుడు వీరయ్యా కథగూడు లోపల అక్కడ వీరయ్య ఎప్పుడైతే తొచ్చెలున్నా మరి ఊడలు తొచ్చెలు మరి ఊడలు తొచ్చెలు కట్టుకొని మరి ఊడలు ఎప్పుడైతే తొచ్చెలు కట్టుకున్నాడో తొచ్చెల్లో వీరయ్యా మునివన్ను వారలేదు మునివెరు నారలేదు వీరయ్యకు దుడ్డు తేనె ఎప్పుడైనా ఆగించుండో పంగలకు దుడ్డు తేనె ఎక్కింది దుడ్డు తేనెకు మాత్రం అది రామజిలకని ఆగించు అది రామజిలక దుడ్డు తేనె వస్తుంది ఒక సుక్క మన వస్తుంది ఒక సుక్క నొట్ట పడుతుంది వస్తే బతుకుతున్నాడు చంద్రబాతి మంద 60 లక్షల 120 లక్షల మంద ఉన్నది నీళ్ళు లేక మంద నిలబడిపోయింది మేత లేక మంద ఇటువంటి గుణంగా మట్టి తిని మట్టి ఎక్కుతున్నది నీళ్లు లేక మంద గడ్డి లేక మంద అలా తేరుతున్నది ఆకిళ్ళ మంద కవలచ్చ మంద అలా తేరుతున్నదన్నా రామ 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 మంద మాత్రం గనక తీసుకొచ్చింది ఆ ఒక్క వెర్రేడ గడ్డి వేల మట్టి ఉంది అల్లేడ గడ్డి నడుము లోతు ఉంది మేతలేని మంద మాత్రం ఇటువంటి మేతలకు వచ్చింది మేతలు తినకుండా అక్కడనే చల్లకుండాని మర్రి కింద ఉంది మంద ఈరయ్యనేమో మర్రి మీద ఉన్నాడు అక్క మాకాలి అమ్మలు తెచ్చింది అమలి బాణులు ఎప్పుడైతే బొయ్యలకు తెచ్చిందో ఈరయ్య ఏమంట ఉన్నాడే రామ రామ
అమ్మ తీసుకొచ్చింది. అబ్బా ఆడతాడు ఎంత నేను మాత్రం ఇవాళ మరి కింద ఉన్నట్టయితే మరి మీద నేను ఇక్కడనే ఉంటేనేమో నేను వంటి అన్నీ అయిపోతా. నాకొక్క ఇటువంటి సాదేటి బాలని ఇట్లా పోతున్నారు. వాళ్ళతోటి మాత్రం నేను వెళ్ళిపోవాలి. వాళ్ళ పొంగుల వాళ్ళ దుంకాలేమంటాడన్నా రావు రావు వీరయ్యా నారాజో వీరయ్యా ఉన్నాడే నారాజో వీరయ్యో అడ్డగొండెవరాదు వీరయ్యా అడ్డవారు నేను 90 నేను ఇయ్యాల అక్క కుంగల వాడాలన్నా